నమస్తే మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హే అబ్రాడ్ మామ. అందరికీ గుడ్ మార్నింగ్. నార్మల్గా ఈరోజు నాకు హాలిడే. సో నేను హాలిడే ఉన్న రోజు ఊబర్ ఈట్స్ చేస్తాను, లైక్ ఊబర్ డెలివరీ, ఫుడ్ డెలివరీ. సో అది ఎలా చేస్తానో చూపిస్తా. అలాగే మీకు షాపింగ్ సెంటర్లు, అలాగే బయట స్థితి ఎలా ఉండిద్ది, హౌసెస్ అన్నీ చూపిస్తా. లెట్స్ గో. అలాగే కొంతమంది అయితే జాబ్ దొరకని వాళ్ళు ఊబర్ చేస్తారు. కొంతమంది జాబ్ వేసి జాబ్ దొరకదు. సో ఏం చేస్తారంటే ఇంకా ఫుల్ టైం కింద ఊబరే చేస్తారు. అయితే ఊబర్ ఈట్స్ వాళ్ళు ఎలా అంటే డైలీ ఒక $250 నుంచి $300 పడతారు నార్మల్గా ఎవ్రీడే. అలా వాళ్ళు 6 days అలా $1,300 నుంచి $1,500 వరకు మేము ఏం చేసుకోవచ్చు ఓన్లీ ఊబర్ మీద చేస్తే ఫుల్ టైం కింద. ఊబర్ కూడా మంచి మనీ వేస్తుంది, అందుకని సో అందరూ సెకండ్ జాబ్ కింద ఊబర్ కొడతారు. అలాగే ఇంకా డోర్ డాష్, మిన్లాగ్ కూడా ఉంటాయి, కానీ డోర్ డాష్ కూడా బాగానే వస్తాయి. సెకండ్ అది మిన్లాగు తీసేసారనుకోండి ఇప్పుడు ఆస్ట్రేలియాలో. నీకు డోర్ డాష్ కూడా అంతే చేస్తారు, కానీ ఊబర్ లాగా అంత ఆర్డర్స్ అయితే పడవేడ సిడ్నీలో. మళ్ళీ కొన్ని ఏరియాస్ అయితే మంచిగా పడతాయి డోర్ డాష్, అక్కడ ఊబర్ ఈట్స్ అంత పనిచేయదు. నీకు ఆస్ట్రేలియాలో అయితే వెదర్ చాలా బాగుండిద్ది. సో మంచిగా చెట్లు ఈడ చాలా గ్రీనరీగా ఉండిద్ది ఈడ. ఇక్కడ వెదర్ కూడా నీకు సమ్మర్లో అయితే బాగా హీట్ ఉండిద్ది, లైక్ సేమ్ ఇండియా లాగానే ఉంటుంది వెదర్ కూడా. సమ్మర్లో బాగా హాట్, వింటర్ వచ్చేసి బాగా చలిగా ఉండిద్ది, స్ప్రింగ్ కూడా బాగుండిద్ది మంచిగా గ్రీనరీగా. ఈరోజైతే వాన పడుతుంది. ఇప్పుడు ఒక ఊబర్ ఆర్డర్ పిక్ చేసుకున్నా కదా, సో 2 ఆర్డర్లు వచ్చాయి. ఇప్పుడు ఈ 2 ఆర్డర్లు వచ్చేస్తే మనకి దగ్గర $20 వస్తాయి. ఒక్కోసారి నువ్వైతే ఊబర్ ఈట్స్లో $30 కూడా ఏం చేసుకోవచ్చు పర్ హవర్. $30 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు జాబ్. నువ్వు నార్మల్ బయట పార్ట్ టైం జాబ్ ఎంత చేస్తావో అలా అంత ఏం చేసుకోవచ్చు ఊబర్ ఈట్స్లో కూడా. ఒక్కోసారి ఏమో బిజీ ఉండదు వీక్ డేస్లో, వీకెండ్స్ అయితే బాగా బిజీగా ఉంటుంది ఊబర్ ఈట్స్. ఎవరైతే వస్తారో ఆస్ట్రేలియాకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, వాళ్ళకి జాబ్ దొరకదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం ఇలానే ఊబర్ ఈట్స్ రిజిస్టర్ అయ్యి ఊబర్ ఈట్స్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా వచ్చిన ఫస్ట్లో నాకు అంతకు తెలియదు ఊబర్ ఈట్స్ చేయాలని. నేను మా ఫ్రెండ్ చెబితే ఫ్రెండ్ ద్వారా వెళ్ళా. మాకు ఫస్ట్ టైం రాగానే 1 weekలోనే జాబ్ దొరికింది అదృష్టం కొద్దీ. ఇంకా తర్వాత ఇంకా బైక్ రెంట్ తీసుకొని స్కూటీ, అప్పుడు $75 ఎంత పర్ వీక్. సో కట్టుకుంటా ఊబర్ ఈట్స్ చేసేవాడిని. ఊబర్ ఈట్స్ కానీ చేస్తే మంచి అమౌంట్ వస్తాయి. కారు ఉంటే నీకు వెదర్కి ఇబ్బంది ఉండదు, చలికి వానకి. బట్ అదే అలానే నార్మల్గా స్కూటీ మీద చేసాం ఇంకో వాన పడినప్పుడు ఇబ్బంది ఇది, చలికి ఇబ్బంది, ఎండాకాలం కూడా ఇబ్బంది. సో కారు ఉంటే బెస్ట్ ఊబర్ ఈట్స్ చేస్తే. ఇందా చెప్పే కదా అలా ఆర్డర్ పిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే లొకేషన్కి వచ్చా, ఆ ఇల్లే మనం చేయాల్సింది. సో ఇది ఆర్డర్. సో లెట్స్ గో. సో అక్కడ పెట్టేసి వెళ్ళిపోవటమే మనం. అక్కడ పెట్టేసిన తర్వాత ఇంకేంటి అంటే మన యాప్లోకి వచ్చేసి కన్ఫర్మ్ డెలివరీ కొట్టాలి. సో వన్స్ కన్ఫర్మ్ డెలివరీ కొడితే మన మనీ మనకు వచ్చేస్తాయి. వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం బిజీ ఉన్నప్పుడు అయితే ఆర్డర్స్ పడతాయి. సో ఒక్కోసారి ఏంటంటే బిజీ లేనప్పుడు ఆర్డర్స్ పడవు. అప్పుడు ఏం చేస్తామంటే మేము దగ్గర ఉన్న షాపింగ్ సెంటర్కి అయితే వెళ్తాం. షాపింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం పడుతుంది ఆర్డర్స్. సో చూపిస్తాం మీకు షాపింగ్ సెంటర్. సో అదే షాపింగ్ సెంటర్ స్కోఫీల్డ్స్. ఇక్కడ షాపింగ్ సెంటర్లో ఏంటంటే నీకు అన్నీ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి. బట్టలు, మెడిసిన్, గ్రోసరీస్, లైక్ రెస్టారెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఏరియాకి ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది. సో ఆ ఏరియా వాళ్ళందరూ వచ్చేసి అక్కడ వచ్చేసి వాళ్ళకి ఏమేమి కావాలి అన్నీ తీసుకెళ్తారు. మన ఇండియాలో ఎలాగంటే ఇలా ఉండదు. అంటే మన సిటీకి వెళ్ళాలి, సిటీకి వెళ్తే అన్నీ అక్కడ దొరుకుతాయి. మన ఊర్లోనేమో నార్మల్గా పల్లెటూరు అయితే చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి, కొద్ది పెద్ద అయితే కొన్ని దొరుకుతాయి బట్టల షాప్ అవన్నీ. కానీ ఇక్కడ అట్ట కాదు, ప్రతి ఏరియాకి ఒక షాపింగ్ సెంటర్ ఉంటుంది. సో షాపింగ్ సెంటర్ అనేది ఆ ఏరియాలో ఎంతమంది ఉంటారు జనాలు, పాపులేషన్ బట్టి వీళ్ళు బిల్డ్ చేస్తారు షాపింగ్ సెంటర్. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే పెద్దది,
ఒకవేళ తక్కువ మంది ఉంటే తక్కువ. సో అలా ఇల్లు బిల్డ్ చేస్తారు. మీకు ఎదురుగా వస్తుంది P2 అనేది, అది కూడా ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఉన్న ఈ షాపింగ్ సెంటర్లో. ఇక్కడ ఉంది పార్కింగ్, ఇక్కడ పెడదాం. సో కార్ అయితే పార్క్ చేశాడా. సో ఆర్డర్ కోసం వెయిటింగ్. ఒక ఆర్డర్ పడితే పిక్ చేసుకొని వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. సో స్కోఫిల్స్ నుంచి రివర్స్ టోన్ పడ్డది ఒపోట్టోలో. దీనికి వాడు $10 ఇస్తుండు. 4 కిలోమీటర్స్ $10 అంటే $10 అంటే ₹600. సో 4 కిలోమీటర్స్ ₹600 ఇస్తుండు. ఇప్పుడే ఆర్డర్ పిక్ చేసుకున్నా ఒపోట్టో నుంచి. ఇప్పుడు మనం వెళ్ళి లొకేషన్కి వెళ్ళి డెలివరీ చేస్తాం. ఒపోట్టో మన తెలుగు వాళ్ళది. సో తెలుగు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మ్యాక్సిమం మన ఫొటోస్ మా చుట్టుపక్కల తెలుగు వాళ్ళే తీసుకున్నారు. అంతా వాళ్ళే బిజినెస్. మనమైతే వెళ్దాం, వెళ్ళి ఆర్డర్ అయితే ఇద్దాం కస్టమర్కి. మన లొకేషన్కి అయితే వచ్చా. ఆర్డర్ అయితే పెట్టేసి వస్తా 2 నిమిషాలు. ఇప్పుడే డోర్ ముందు పెట్టేసా ఆర్డర్ని. మనకైతే $8 వచ్చాయి. సో 3 ఆర్డర్ కోసం అయితే నేను ఆర్డర్ పెడితే పిక్ చేసుకోవడానికి. ఆస్ట్రేలియాలో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంటి ముందు గ్రాస్ పెంచాలి, అది గవర్నమెంట్ రూలు. అలాగే నీకు జనాలు నడవడానికి కూడా ఫుట్పాత్ కూడా బాగుంటాయి ఇక్కడ సపరేట్గా. ఇక్కడ ఉదయాన్నే ఆస్ట్రేలియా వాళ్ళు అయితే నీకు మంచిగా ఉదయాన్నే నార్మల్గా అయినా రన్నింగ్కి వెళ్ళినా లేదా ఉదయాన్నే కాఫీకి వెళ్ళినా పరిచయం అయితే మంచిగా పలకరిస్తారు, మంచిగా విష్ చేస్తారు ఇక్కడ ఉదయాన్నే మార్నింగ్ లేయంగానే. ఆస్ట్రేలియాలో అయితే జనాలు కాఫీ లేకపోతే, ఇప్పుడు ఇండియాలో టీ లేకపోతే మనం ఎలా ఉండమో అలాగే ఆస్ట్రేలియాలో మాత్రం రోజుకి వాళ్ళు 2-3 టైమ్స్ కూడా తాగుతారు కాఫీ. ఇక్కడ చాలా ఫేమస్ ఇక్కడ. సో వన్స్ కాఫీకి అలవాటు పడితే ఇంకా మళ్ళీ మనం అంతే ఎడిక్ట్ అయిపోతాం కాఫీకి. కాఫీ తాగితే ఏదో తెలియని ఒక డోపమైన్ రిలీజ్ చేసి మనం మంచిగా మన థింకింగ్ మంచిగా చేస్తుంది. నేను కూడా అప్పుడప్పుడు తాగుతా. సో ఫస్ట్లో నాకు బాగా అలవాటు ఉండేది కాఫీ. సో బాగా ఎలా అంటే అసలు అది లేకపోతే రోజు గడిచేది కాదు. సో ఏం చేసేవాడిని అంటే ప్రతిరోజు వన్స్ జాబ్కి వెళ్ళాం కానీ కాఫీ తీసుకొని జాబ్కి వెళ్ళిపోయేవాడిని. తర్వాత ఏం చేశాను, కాఫీ నుంచి నేను చిన్నగా గ్రీన్ టీకి మారా. సో ప్రస్తుతానికి అయితే గ్రీన్ టీ తాగుతున్నా. కాఫీ మాత్రం అప్పుడప్పుడు ఎప్పుడో ఒకేషనల్లీ తాగుతూ ఉంటా కాఫీ. అలాగే మంచిగా ఆస్ట్రేలియన్స్ అయితే ఉదయాన్నే లేయంగానే రన్నింగ్కి వెళ్తారు, వాకింగ్కి వెళ్తారు. వీళ్ళు మంచిగా ఏం చేస్తారంటే మంచి హెల్త్కి ప్రయారిటీ ఇస్తారు. ఉదయాన్నే లేచి జాగింగ్కో రన్నింగ్కో లేదంటే జిమ్కి వెళ్ళటం. వాళ్ళ పిల్లలు కూడా చిల్డ్రన్ కూడా చిన్నప్పటి నుంచే మంచిగా ఫిట్గా తయారు చేస్తారు. చిన్నప్పటి నుంచే జిమ్కి పంపిస్తారు వాళ్ళు. అంత మంచిగా ఫిట్గా ఉంటారు. అలాగే స్పోర్ట్స్ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలి. ఎక్కువ సాకర్కి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారు, సాకర్, క్రికెట్. సో మెయిన్గా వీళ్ళు చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే స్పోర్ట్స్ కంట్రీ కాబట్టి స్పోర్ట్స్ మంచిగా టీచ్ చేస్తారు ఎలా ఆడాలి ఏందని. అందుకని ఈ కంట్రీ ఎప్పుడు స్పోర్ట్స్లో ఫస్ట్ ఉండిద్ది. మంచిగా ఉండిద్ది ఆస్ట్రేలియా. మిగతా కంట్రీస్ అంత తెలియదు కానీ ఇక్కడ ఆస్ట్రేలియా అయితే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. చాలా వెదర్ అయితే చాలా బాగుండిద్ది. జనాలు కూడా బాగుంటారు, అంటే మంచి పలకరిస్తారు. ఇదే లాస్ట్ ఆర్డర్. సో ఇదేస్తో ఓపెన్ చూద్దాం ఎంత వస్తాయో, నేను చూపిస్తాను మీకు. లాస్ట్ ఆర్డర్
లాస్ట్ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మనం మధ్యాహ్నం 1 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 6:30 అయింది. సో మధ్యలో కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాం. అటు ఇటు మన 5.5 6 అవర్స్ కొట్టినాం. సో $150 అయితే వచ్చినాయి ఈరోజు. సో ఈరోజు $150తో ఎండ్ ఆఫ్ ద డే. మామ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you, Mama, on next video.